వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంక ఈరోజు అయితే మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అలాగే వీడియోలోకి వెళ్ళే కంటే ముందుగా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక కుక్కర్లో 1.5 గ్లాస్ రైస్ వేసి 2.5 గ్లాస్ వాటర్ వేసి తర్వాత పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసి విజిల్ పెట్టి కుక్కర్ పెట్టుకున్నాను పులిహోర చేద్దామని చెప్పి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయాక ఓపెన్ చేసుకున్నాను. రైస్ అనేది చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను కూడా బాస్మతి రైస్తో. ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేడిగా ఉన్నప్పుడే రైస్లో యాడ్ చేసుకుంటున్నాను. తొందరగా మిక్స్ అవుతుంది కదా అందుకని చెప్పి ఒకసారి సాల్ట్ అనేది పూర్తిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి హీట్ చేసుకోవడానికి పెట్టుకున్నాను. అది హీట్ అయ్యేలోగా ఈ రైస్లోని పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకున్నాను. వీటిని ఫ్రై చేయకుండానే వేసాను. ఈలోగా కళాయి కూడా వేడయ్యింది. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు వేరుశనగ గుళ్ళు వేసి కొంచెం ఫ్రై అయ్యాక జీడిపప్పు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు జీలకర్ర వేసి ఆవాలు చిట్పట్లాడినంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం రైస్ పెట్టుకున్నాం కదా అందులోని ఈ తాలింపు అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు సేమ్ అదే కడాయిలోని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకొని ఈ విధంగా గుజ్జు అనేది సపరేట్ చేసుకుంటున్నాను. నేను డైరెక్ట్గా వేస్తున్నాను. ఇది కొంచెం బాయిల్ అయ్యేలోగా మనం తాలింపు వేసుకున్నాం కదా ఆ రైస్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. పులిహోరకి ఎప్పుడైనా రైస్ అనేది చల్లగా ఉంటేనే బాగుంటుంది పొడి పొడిలాడుతూ. ఈలోగా అది మిక్స్ అవ్వేలోగా మనకి చింతపండు గుజ్జు కూడా బాయిల్ అవుతుంది. చూసారు కదా ఇక్కడ చింతపండు గుజ్జు కూడా ఆల్మోస్ట్ థిక్ పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఇంకొంచెం థిక్ పేస్ట్ లాగా అయితే సరిపోతుంది. మనకి ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అనేది సపరేట్గా ఆయిల్ అనేది ఇందులో నుంచి సపరేట్ అవుతుంది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఆ పేస్ట్ని అదే చింతపండు గుజ్జుని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పులిహోర దాంట్లో వేసుకొని మరొక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పులుపు అనేది సరిపోలేదు అనిపించినట్లయితే ఒక చిన్న నిమ్మకాయ తీసుకొని లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. నేనైతే ఏం యాడ్ చేయలేదు. ఇంతేనండి పులిహోర. మీరు ఏ విధంగా చేస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసాను. ఇప్పుడు ఫాల్ సీజన్ కదా, పైగా ఆ రోజు వెదర్ కూడా బాగుంది, వర్షం పడుతుంది, లైట్గా పడుతుంది. అది కూడా చూడడానికి చాలా బాగుందని చెప్పి గ్రీనరీగా జస్ట్ అలా ర్యాండమ్గా వీడియో తీశాను. ఇది వచ్చేసి నేను స్కూల్కి వెళ్ళే దారిలో ఒక పార్క్ ఉంటుంది, అక్కడ ఈ వీడియో తీశాను. చూడడానికి అయితే చాలా బాగుంది కదా గ్రీనరీగా. ఇంకా అదే రోజు కదా ఆ వీక్లో ఫ్రైడే అనుకుంటాను, నేను షాపింగ్ మాల్కి వెళ్ళాను. అక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ చూడడానికి చాలా బాగా అనిపించాయి. నెక్స్ట్ వచ్చేది క్రిస్మస్ సీజన్ కదా, ఇక్కడ క్రిస్మస్ అనేది చాలా బాగా జరుపుకుంటారు. ఇక్కడ ఇయర్ రింగ్స్ కానీ క్లిప్స్ కానీ అన్నీ కూడా అవే ఉన్నాయి, అంటే క్రిస్మస్ థీమ్ రిలేటెడ్వే ఉన్నాయి. ఎందుకో బాగా అనిపించి చిన్న వీడియో తీశాను. ఇక్కడ ఈ క్లిప్ వచ్చేసి ఇండియాలో ఉన్నప్పుడు డీమార్ట్లో చూశాను. ఇక్కడ అందుకే కాస్ట్ ఎంత అని చెప్పి నేను అక్కడ చూస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి అన్సాల్టెడ్ బటర్తో గీ చేశాను. అది నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఒకసారి కావాలంటే వెళ్ళి చూడండి. అక్కడ నెయ్యి అనేది నేను ఎందుకు చేసుకున్నానంటే 4 మంత్స్ నుంచి సున్నుండలు పిండి అనేది అలాగే ఉంది. ఈ రోజుకి దానికి ముహూర్తం కుదిరింది. ఇంకా పిండిలోని నెయ్యిని కొద్దిగా వేడి చేసుకున్నాను. వేడి చేసుకుంటే మనకి బాగా మిక్స్ అవుతుంది కలుపుకోవడానికి. బెల్లం అది వేసాం కదా,
అదే వేయలేదు. సున్నుండల పిండిలో బెల్లం ఉంటుంది కదా! ఇవి వేడి చేసి వేయడం వల్ల ఆ హీట్‌కి మనకి ఉండ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నేను పిండి చేసేటప్పుడు నేనప్పుడు వీడియో తీయలేదు. మినపప్పు కొంచెం లైట్‌గా ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు రైస్ వేసి సిమ్‌లో పెట్టి బాగా రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇక్కడ మిల్ అనేది ఉండదు కాబట్టి నేను మిక్సీ పట్టుకున్నాను. మిక్సీలో వేయడం వల్ల కొంచెం గరుకుగా వచ్చినట్టు అనిపించింది. కాకపోతే పర్లేదు బానే వచ్చాయి. ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఎయిర్ టైట్ జార్‌లో పెట్టుకుంటే ఫ్రెష్‌గా ఉంటాయి. అంతేకాకుండా వీడియోని చూసి వెళ్ళకుండా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ ఉంటుంది. ఇంతేనండి ఈ వీడియో. Please do like, subscribe to my channel. Thanks for watching. Bye bye. See you in next video.